జై శ్రీరామ్. నేను డబ్బులు సంపాదించే ప్రాసెస్ ఒకటి చెప్తానండి మీకు. ఎలా అంటే చిన్న చిన్న యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో మనం కొంచెం మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము లేదా యాడ్స్ చూడడం లాంటి వాళ్ళ వల్ల మనకి డబ్బులు అనేవి వస్తాయన్నమాట. ఒక 2-3 అవర్స్ టైం, ఒక యాప్కి ఒక 2-3 అవర్స్, ఇంకొక యాప్కి 2-3 అవర్స్ టైం ఇస్తే చాలు, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. డైలీ 1000 రూపీస్ అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇంట్లో కూర్చొని 1000 రూపీస్ అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ అనమాట కదా. సో ఇవన్నీ ఫేక్ అండి, నమ్మి మనం అస్సలు మోసపోవద్దు. ఎందుకు తెలుసా? సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు అప్లై చెయ్యరు, వాళ్ళకి ఆల్రెడీ ఫాలోవర్స్ పెరిగి ఉంటారు, వాళ్ళకి ఇట్లా అడ్డమైన ప్రమోషన్స్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి, వాళ్ళు మన మీద రుద్దుతారు. మనం ఎంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన ఎంతమంది ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అట్లా వాళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు నమ్మిరు, మీరు చేసుకోరు, నాకేం బాధ లేదు, మీకే ప్రాబ్లం, మీ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో అట్లా ప్రమోట్ చేసే వాళ్ళని నమ్మకండి. వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసము పెరిగిరు కాబట్టి వాళ్ళకి ఏదో ప్రమోషన్ ఇవ్వడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మనం నమ్మి మనం మోసపోకండి. ఇంటికాడ కూర్చొని నోరు మూసుకొని కూర్చోవడం బెటర్, లేదా గుడికాడ బిచ్చం ఎత్తుకుంది నిమ్మడం. కానీ ఇట్లాంటి యాప్స్లలో అడ్డమైన దాంట్లో పెట్టకండి. వీళ్ళు చాలామంది ప్రాణాలే తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ని చూడండి, వీడియోస్ మాత్రమే చూడండి, లైక్ కొట్టండి, కానీ వాటిని వాళ్ళు చెప్పే వాటికి అస్సలు నమ్మకండి. ప్లీజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు కూడా చూసి ప్రమోట్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ చూసే వీడియోస్లో కూడా టోటల్ ఫ్యామిలీ తీసే వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో ప్లీజ్ పర్సనల్లీ రిక్వెస్ట్ అనమాట, మీరు చేసుకోండి, ఫన్నీగా డాన్సెస్ అట్లా చేసుకోండి, కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల జీవితాలు నాశనం చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.